ఒరే బావా, ఆ జానకి నా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటుంటే నువ్వు చేయడం భావ్యం కదరా. నా మాట విని ఒకసారి ఆలోచించరా. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. జాయినింగ్ రిపోర్ట్స్ ఇచ్చిన వెంటనే రామాపురం వెళ్ళి పెద్ద ఆయనకి జరిగిందంతా చెప్పి క్షమించమని అడుగుతాను. క్షమించగలిగే పెద్ద మనసు ఆయనకుందని నా నమ్మకం. వద్దనుకోవడానికి ఎంతో సేపు పట్టదురా. మళ్ళీ కావాలనుకోండి నీకు జన్మెత్తాలి. రే చేతికి నేను అదృష్టాన్ని పాడు చేసుకోకరా బావా. మాట బావా, ఇంకొక మాట చెప్పేవాడిని చంపేస్తాను. తెలియక మోసం చేసేవాడు నేరస్తుడు అవుతాడు, తెలిసి మోసం చేసేవాడు రాక్షసుడు అవుతాడు. తెలిసో తెలియక ఇప్పటి వరకు చేసిన దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. పెట్టేరా, పెట్టే, ఫుల్ స్టాప్ పెట్టే. ఈ పెళ్లికి, వాసంతి, ప్రేమకి, పెద్ద జీవితానికి, నా స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టే. పోతే పో. ఎవడే పోతే నీకెందుకు, ఎవడు ఎలా పోతే నీకెందుకు, నువ్వు పోరా పో. అమ్మా, ఇదిగో నీ కూతురు పెళ్లి మొదటి శుభలేఖ. నువ్వెక్కడున్నా, ఏ లోకాన ఉన్నా నీ కూతురు పెళ్లి చూడడానికి ఇక్కడ మోగే మంగళవాద్యాలు విని వెంటనే రామ్మా. తండ్రిగా నీ పెళ్లి విషయంలో నేను తప్పు చేసిన, తాతగా నా మనవరాలి పెళ్లి విషయంలో నేను తప్పు చేయలేదని నేను నీ దగ్గరకు చేరాక నీ నోటే వింటానమ్మా. ముళ్ళు గట్టిగా వై, సరిపోతుంది. అలాగేనయ్యా. రామకోటి అయ్యా, నువ్వు వెళ్ళి అక్కడ పెట్టి. అలాగేనండి. ఏండే ఈ అరటి చెట్లు అన్ని కొట్టుకొచ్చి ఇలా స్తంభాలు కట్టుకునే బదులు ఏకంగా అమ్మాయి గారి పెళ్లి అరటి తోటలో పెట్టేసుకుంటే బాగుండేదండి. మంచి సలహా చెప్పావు కానీ ఆలస్యంగా చెప్పావు. ముందు పంచుడు చూస్తా ఉండండి, తమరి కాడ ఎంత మంచి పేరు తెచ్చేసుకుంటాను. పెళ్లి కొడుకు గారు వచ్చేస్తున్నారండి. వచ్చాడా? ఆ పంచుడు. అలాగేనండి. రావయ్యా పెళ్లి కొడుక. ఏంటి ముహూర్తానికి 3 రోజులు ముందే వచ్చేసావు? నా మనవరాలి మెడలో 3 ముళ్ళు వేయడానికి అంత తొందరగా ఉందా? ఇప్పటికే ఆలస్యం చేశాను. నేను వచ్చింది మీ మనవరాల కోసం కాదు, మీతో మాట్లాడడానికి. నాతో మాట్లాడడానికి? కొంచెం విడిగా మాట్లాడాలి. ఇప్పుడు చెప్పు బాబు. ఈ పెళ్లి జరగకూడదండి. ఏం జరిగింది? నేను పుట్టి పెరిగిన తర్వాత నేను ఇంతవరకు ఎవరిని మోసం చేయలేదు. ఇప్పుడు ఎవరిని చేశావు? నేను చెడ్డవాణ్ణి కాదు సార్. అందుకే కదా నా మనవరాలు ఇచ్చి పెళ్లి చేస్తానంది. వద్దు సార్, ఈ పెళ్లి ఆపేయండి. ఆపడానికి కారణం ఉండాలిగా. దయచేసి కారణాలు అడగొద్దు. నన్ను చెప్పమంటావా? మీ నాన్న పచ్చి తాగుబోతు, మీ అమ్మ పరమ గయ్యాడు, మీ అన్న పెద్ద జోదగాడు, మీ అక్క బావ ఈశ్వరుడికి కూడా దొరకని ఇంటి దొంగలు. వీళ్ళందరితో కలిసి మాయాబజార్ నాటకం ఆడించి నన్ను మోసం చేశావు. ఇదేగా నువ్వు నాతో చెప్పాలనుకున్నది? ఇదంతా నాకు ముందే తెలుసు. ఈ విషయాలన్నీ మీ ఇంటికి వచ్చిన మొదటి రోజుల్లోనే గ్రహించాను. మరి తెలిసి కూడా 30 రోజులు మీ ఇంట్లోనే ఎందుకున్నానని అడుగుతావా? చెప్తా. రే అంజీ, మనం ఊరికి వెళ్ళిపోతున్నారా? బట్టలు సర్దు. అదేంటండి, నెల రోజులు ఇక్కడ ఉందామని కదా వచ్చాం. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళి సర్దు. నాన్నగారు, నన్ను చూసి కూతురులా ఉన్నానన్నారు. ఆ చనువుతోనే అలా పిలిచాను. తప్పైతే క్షమించండి. మా వాణి, ఆ పిలుపులోని తీదనం కూతుర్ని పోగొట్టుకున్న నాకు బాగా తెలుసమ్మా. మళ్ళీ ఆ తీపిని గుర్తు చేసిన నువ్వు నాకు నిజంగా కూతురువేనమ్మా. కూతురింటికి వచ్చిన ఏ తండ్రి ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోడు నాన్నగారు. వచ్చిన 3 రోజుల్లోనే ఈ ఇంట్లో అందరూ మీకోసం నటిస్తున్నారని తెలుసుకుని వచ్చిన పని అయిపోయిందని అనుకున్నారు కానీ ఈ కూతురు సంతోషంగా గడిపింది ఈ 3 రోజులే అని మీరు గుర్తించలేకపోయారు. జరగని పెళ్లికి పెద్దలా ఈ ఇంట్లో నీకోసం ఎన్ని రోజులు ఉండగలమ్మా? మీరు ఉంటానని చెప్పిన 4 రోజులు ఉండండి చాలు. కనీసం వాళ్ళ నటనలోనైనా నాకు కాస్త ఆప్యాయత, ఆదరణ లభిస్తాయి. ఈ రకంగానైనా వీళ్ళలో కాస్త మార్పు వస్తుందేమో. ఎవరు ఎలా పోతే నాకేమిటి అని అనుకుంటే వెళ్ళండి. అంజీ, బట్టలు సర్దాల్సిన అవసరం లేదు. మీ వదిన మనసు కష్టపెట్టడం ఇష్టం లేక మీ ఇంట్లోనే ఉండడానికి నిర్ణయించుకున్నాను. నేను ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాగే చెప్తే సాటి ఆడదానిగా నిన్ను అర్థం చేసుకుని నీకు అబార్షన్ చేశాను. కానీ అదే ఆడదానిగా చెప్తున్నాను, నీకు మరోసారి అబార్షన్ చేయలేను. ఎందుకంటే ఈసారి కూడా అబార్షన్ చేయించుకుంటే ఆ తర్వాత నువ్వు కావాలనుకున్నా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోతుంది. చూడమ్మా, నేను చెయ్యనున్నానని మరో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా బాగా ఆలోచించి
నీ మాతృత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించు. మా వాణి, ఎవరైనా మాతృత్వం కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతారు. కానీ నువ్వు భగవంతుడు ప్రసాదించిన ఈ మాతృత్వాన్ని పోగొట్టుకోవడానికి ఇలా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావమ్మా. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను నమ్మలేకపోతున్నా. నీ కడుపు పండిన ఆనందాన్ని నువ్వు నలుగురితోనూ పంచుకోవాలే గాని. ఎవరా నలుగురు? నా భర్త, అత్త, మావ, ఆడపడుచు వీళ్ళేగా. ఈ శుభవార్త నా భర్తకు చెప్తే తనని తండ్రిని చేసినందుకు నన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పుతాడా? తాతని కాపుతున్నానని మా మావయ్య ఎగిరి గంతేస్తాడా? అత్త, ఆడపడుచు పేరంటాళ్ళని పిలిచి మా వాణ్ణి తల్లి కాపోతుందంటూ నాకు శ్రీమంతం జరిపిస్తారా? నా ఆనందాన్ని ఎవరితో పంచుకోమంటారు? అందుకని నీ కడుపులో ఉన్న బిడ్డని నువ్వే చంపుకుని అమ్మ అనే పిలుపుకి దూరం అవుతావా? మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారమ్మా, వాళ్ళలోనూ మార్పు వస్తుంది. మరి ఈ విషయం తెలిసి మీ మనవరాల్ని మా ఇంటి కొడలు చేయడానికి మీరెందుకు ఆలోచిస్తున్నారు? 20 ఏళ్లు పెరిగి లోకజ్ఞానం తెలిసిన మీ మనవరాల్ని మా ఇంటికి కొడలుగా పంపడానికి మీరు సిద్ధపడినప్పుడు ఇప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఒక పసిగుడ్డను ఈ ఇంట్లో తీసుకురావడానికి నేను ఇలా సిద్ధపడతాను నాన్నగారు. నా 70 ఏళ్ల జీవితంలో మొదటిసారి నేను సమాధానం చెప్పలేని ప్రశ్న వేశావు. దీనికి పరిష్కారం నా దగ్గర ఉంది. పద. ఇప్పుడు చెప్పు, నేను మోసపోయానా? నన్ను మోసం చేయగల ధైర్యం తెలివితేటలు మీకున్నాయనుకుంటున్నావా? ఈ జానకి రామయ్య మోసపోయింది ఒకేసారి, అది నా కూతురు పెళ్లి విషయం. అదే ఆఖరిసారి. నా కోసం మా వదిన కోసం మీరు ఆలోచించారే కానీ మా వాళ్ళలో ఎప్పటికీ మార్పు రాదనే విషయం మీరు మర్చిపోయారు. ప్రేమ పేరుతో వాసంతిని మా కుటుంబంలో తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా లేను. నన్ను క్షమించండి. వాళ్ళల్లో మార్పు రాలేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? వాళ్ళు మారారు, అది నేను గ్రహించాను. ఏ ఆప్యాయతలు అనురాగాల కోసం నేను వెతుకుతున్నాను అవి మీ ఇంట్లో ఉన్నాయని గ్రహించాకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నాతోనా? శ్రీనివాసరావు గారు రండి. ఈ పెళ్లి నాకొద్దు అని నువ్వు అనగానే వాళ్ళలో మార్పు వచ్చిందని నీతో చెబితే నువ్వు నమ్మవని, నేను చెబితే నమ్ముతామని వాళ్ళు నీకంటే ముందే నా దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డారు. చూడు, జీవితంలో బాగున్న వాళ్ళు చెడిపోతే మళ్ళీ బాగుపడ్డం కష్టం. కానీ చెడిపోయిన వాళ్ళు బాగుపడితే వాళ్ళు తిరిగి చెడిపోయే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆ చెడులో ఉన్న చేదును వాళ్ళు పూర్తిగా అనుభవించారు కాబట్టి. ఒరే బన్సీ, నీ పెళ్లి కోసం 30 రోజులు మాతో నువ్వు ఆడించిన నాటకం వల్ల జీవితం అంటే ఏమిటో తెలిసింది. మేమేం పోగొట్టుకున్నామో తెలిసింది. ఏం కావాలో అర్థమైంది. మనిషి కోసం మనిషి బతకటంలో ఉన్న ఆనందం శాశ్వతం కావాలనిపించింది. ఒరేయ్, చిన్నప్పటి నుంచి నీకంటూ మేమేమీ చేయలేకపోయాం. కనీసం ఈ పెళ్ళైన చేసే అవకాశం మాకివ్వరా? ఏమంసి, అన్ని చక్కగా జరిగితే నాకు ఒక మంచి కోడల్ని తెస్తానన్నావు. ఇచ్చిన మాట తప్పుతావా? పెళ్లి చేసుకుని కోడల్ని తెస్తావా? అరే బావా, కళ్ళు అందరూ కట్టారు, కానీ కళ్ళ నిజం చేసుకొని కళ్ళ ముందు చూసుకుని వారు ఎంతమంది? నువ్వు కోరుకున్నట్టు నీ కుటుంబం, నువ్వు కావాలనుకున్న అమ్మాయి, ఇంతకన్నా అదృష్టం ఏంట్రా? దయచేసి కాదనకరా బావా, ప్లీజ్ రా. పిల్లా పాపలతో 10 కాలాల పాటు కడకళ్ళాడుతూ ఉంటాయి. అరే తమ్ముడు, ఈ టైంలో మా ఫాదర్ గారికి ఉంటే పెళ్లి బదులు సుష్టిగా ఫ్రీగా కుమ్మేసేవాడు రా. అడుగుతున్నాడు కుమ్మడానికి. రావయ్య బాబు రా, ఉన్నట్టుండి అరగంట క్రితం నువ్వు గొప్పడు అయిపోయావయ్యా. లాటరీ ఏమన్నా తగిలిందా మనకి? కంటే చాలా గొప్పడు అయ్యావయ్యా బాబు. ఏంటది? మా జానకరామయ్య గారికి నువ్వు బంధువు అయిపోయావు. బంధువా? ఏమవుతాను? తమ్ముడు అవుతావయ్యా. తమ్మున్నా? నువ్వు తమ్ముడు, అక్క, బావ, బామ్మర్ది, అన్న, వదిన, తమ్ముడు, మరదలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, అత్తయ్య, మావయ్య, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు,